హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 30. సియా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉన్న శశాంక్ మాత్రం నవ్వుకుంటూ ఇప్పటి నుంచి నా గేమ్ స్టార్ట్ అనుకుంటూ తనకి వీడియో చూపిస్తూ ఉన్నాడు. సియా ఏడుస్తూ తన 2 చేతుల్లో మొహం దాచేసుకుంది. నీకు నచ్చలేదా ఏంటి? అడిగాడు శశాంక్ సియా కన్నీళ్లు తుడుస్తూ. ఇక నుంచి నీకు నేను చెప్పినట్టు చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. కాదు కూడదు నువ్వు అని ఏమైనా అతిగా చేయాలి అని ట్రై చేస్తే నేనేం చేస్తానో తెలుసా? ఈ వీడియోని ముందుగా నీ పెద్దన్న ఆ యశ్వంత్ గాడికి పంపిస్తా. ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ డార్క్ వెబ్సైట్స్లో కూడా అమ్మేస్తాను. నాకు చాలా డబ్బులొస్తాయి తెలుసా? అన్నాడు శశాంక్. ఇంత మోసం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు అంది సియా ఏడుస్తూ. మోసం చేయడం నా తప్పు కాదు బేబీ, మోసపోవడం నీది తప్పు అన్నాడు శశాంక్. శశాంక్ వైపు అసహ్యంగా చూస్తూ ఉంది సియా. సర్లే నువ్వెళ్ళు, నీ హాస్టల్కో కాలేజ్కో వెళ్తావు కదా అంటూ చెప్పడంతో తన డ్రెస్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సియా. శశాంక్ సియా వెళ్ళగానే అంకిత్కి కాల్ చేశాడు. అసలు నా చేత ఎందుకు ఇప్పుడు ఇలా చేయించావు అడిగాడు శశాంక్. నువ్వు ఆ యశ్వంత్ గాడి చెల్లిని ఎందుకు ప్రేమించావు? డబ్బు కోసమే కదా. నీకు కావాల్సింది డబ్బు, నేను ఇస్తానన్నాను కదా. నువ్వు ఒక 2 డేస్ ఆగి ఆ వీడియోని అన్ని ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయి. ఆ యశ్వంత్ గాడు ఈ దెబ్బతో అవుట్ అయిపోవాలి అన్నాడు అంకిత్ కోపంగా. సరే ముందు నా అకౌంట్కి డబ్బులు పంపించు. పంపిస్తాను అంటూ కాల్ కట్ చేసేశాడు అంకిత్. ఇక్కడ మాయ ఉదయాన్నే సియా దగ్గరికి వచ్చి చూసింది. కానీ రూమ్లో సియా ఎక్కడా లేకపోవడంతో కంగారుగా తనకి ఫోన్ చేసింది. అయినా కూడా సియా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో భయంగా అనిపించి వెంటనే యశ్వంత్కి కాల్ చేసింది. ఇక్కడ టిఫిన్ తింటూ ఉన్న యశ్వంత్ మొబైల్ మోగడంతో ఫోన్ తీసి చూశాడు. స్క్రీన్ మీద మాయా నేమ్ కనిపిస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేశాడు యశ్వంత్. హలో మాయా, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? కాలేజ్కి రెడీ అవ్వలేదా ఇంకా? అన్నయ్య అన్నయ్య సియా సియా కనిపించట్లేదు అంది మాయా కంగారుగా. వాట్? సియా కనిపించట్లేదా? ఏం మాట్లాడుతున్నావు? ఎప్పటి నుంచి కనిపించట్లేదు? ఏమో, నైట్ ఇద్దరం కొంచెం సేపు చదువుకొని తినేసి తర్వాత ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయాము. నేను ఉదయం వచ్చి చూసేసరికి తను రూమ్లో లేదు. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. సరే సరే, నువ్వు అసలేం కంగారు పడకు, నేను వెంటనే కనుక్కుంటాను అంటూ కాల్ కట్ చేసి వెంటనే హాస్టల్ వార్డెన్కి ఫోన్ చేసి తిట్టడం మొదలుపెట్టాడు యశ్వంత్. సార్, నాకు ఒక్క 5 మినిట్స్ టైం ఇవ్వండి, నేను చూసి చెప్తాను అంటూ కాల్ కట్ చేసి చూశాడు. అందులో క్లియర్గా సియా నైట్ గోడ దూకి వెళ్ళడం ఉండడంతో వెంటనే అదే విషయం ఫోన్ చేసి యశ్వంత్కి చెప్పాడు. అంత నిర్లక్ష్యంగా ఉన్నారా మీరు? నా చెల్లి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది కూడా తెలుసుకోలేకపోతున్నారా అంటూ వాళ్ళని తిట్టి కాల్ కట్ చేసి, డాడ్ నేను ముంబై స్టార్ట్ అవుతున్నాను అంటూ ప్లేట్లోనే చేయి కడుక్కొని బయటకి అడుగులు వేశాడు యశ్వంత్. డోర్ దగ్గర సిద్ నిలబడి కనిపించడంతో వెంటనే చాపర్ రెడీ చేయి అంటూ కారులో కూర్చున్నాడు యశ్వంత్. వెంటనే సిద్ అవతల వాళ్ళకి ఫోన్ చేసి అరేంజ్ చేసి ముందు సీట్లో కూర్చున్నాడు. ఇక కార్ మెరుపు వేగంతో ఎయిర్పోర్ట్కి దూసుకుపోతుంది. ఇక్కడ సియా బయటకి వచ్చి సముద్రం దగ్గర కూర్చుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటూ తన మొబైల్ ఓపెన్ చేసి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అమ్మా, నాన్న, ఐఎమ్ సారీ. నేను ఒక మంచి కూతుర్ని కాదు. నేను మీ పరువు నిలబెట్టడం కాదు, మీ పరువు తీసేశాను. నా మొహం కూడా మీకు చూపించలేను. నన్ను క్షమించండి. యశ్వంత్ అన్నయ్య, నీ ప్రేమ కంటే నీ కోపం అలాగే నీ డిసిప్లిన్ మాత్రమే ఎక్కువగా చూశాను. కానీ వాటిలో నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో మాకు తెలుసు. లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చెడు స్నేహాలకి దూరంగా ఉండు అంటే నాకు అర్థం కాలేదు. కానీ
నేను నిజంగానే చాలా పెద్ద మూర్ఖురాలిని. నాలాంటి అమ్మాయి ఏ ఇంట్లో కూడా ఉండకూడదు. నేను మోసపోయానన్నయ్య. కాదు కాదు, నన్ను, నా ప్రేమని, నా ఫీలింగ్స్ని, నా ఎమోషన్స్ అన్నిటినీ మోసం చేసి నాకు మత్తు మందించి నా జీవితాన్ని నాశనం చేసి దాన్ని రికార్డ్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు. నాకేం చేయాలో అసలేమీ అర్థం కావట్లేదు. నేను బ్రతికి ఉండి వేస్ట్ అనిపిస్తుంది. అందుకే చచ్చిపోవాలి అనుకుంటున్నాను. కానీ అన్నయ్య, వాడిని మాత్రం నువ్వు అస్సలు వదలకు. వాడి వల్లే నేను చచ్చిపోతున్నాను. ఐఎమ్ సారీ వదిన. నీతో కలిసి చాలా అల్లరి చేయాలి, అన్నయ్యని ఏడిపించాలి, నీతో చాలా మెమొరీస్ మూట కట్టుకోవాలి అనుకున్నాను. కానీ ఏమీ అవ్వకుండానే వెళ్ళిపోతున్నాను. మనం కలిసింది ఒక్కసారి అయినా. నువ్వు నాకు బాగా నచ్చావు వదిన. అన్నయ్యని బాగా చూసుకో. అన్నయ్యకి కోపం ఎక్కువ, కానీ చాలా మంచివాడు. అన్నయ్యని ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోకు. శౌర్య అన్నయ్య, ఆర్య అన్నయ్య, మిమ్మల్ని బాగా మిస్ అవుతానురా. మీరు మళ్ళీ మాయతో కలిసి ఏడిపించాలి అన్నా ఇక మీకు నేను ఉండను. నాకు మీ అందరినీ కలవాలి అనిపిస్తుంది, కానీ మీ ఎవ్వరికి నా మొహం చూపించుకోలేను. అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నాను. మాయా, ఫైనల్గా నువ్వు చెప్పింది కరెక్టే. ఆ శశాంక్ నాకు కరెక్ట్ కాదు, కానీ మీ మాట నేను వినలేదు. ఐఎమ్ సారీ మాయా. ఇంకొకసారి నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఇదే ఫ్యామిలీలో పుట్టాలి అని కోరుకుంటున్నాను. అందరికీ సారీ. మీరు అందరూ నన్ను క్షమిస్తారు అని కోరుకుంటున్నాను. ఇంకెప్పటికీ మిమ్మల్ని కలవలేని సియా అంటూ వాయిస్ రికార్డ్ చేసి అది ఫ్యామిలీ గ్రూప్లో పెట్టింది. సియా నుంచి రికార్డింగ్ రాగానే వెంటనే రికార్డింగ్ ఓపెన్ చేసి విన్నారు అందరూ. సియా మాటలు విన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. మిథున వెంటనే యశ్వంత్కి ఫోన్ చేసింది. హలో యశ్వంత్ గారు, అంది మిథున ఏడుస్తూ. మిథున, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అడిగాడు యశ్వంత్ కంగారుగా. మీరు మీరు వాట్సాప్లో సియా పెట్టిన వాయిస్ రికార్డింగ్ వినలేదా? అడిగింది మిథున ఏడుస్తూ. సియా వాయిస్ రికార్డింగ్ పెట్టిందా? సరే ఆగు, నేను ఇప్పుడే విని నీకు ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి వాయిస్ రికార్డింగ్ విన్న యశ్వంత్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్రకాష్ గారు సియా నెంబర్కి పదే పదే డయల్ చేస్తూ ఉంటే ఇసుకలో సముద్రం వైపు నడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది సియా. సియా తల్లి, నువ్వు మంచి కూతురువిరా. నువ్వు అసలు ఎలాంటి పిచ్చి పనులు చేయకు. నిన్ను అందరం అర్థం చేసుకున్నాం తల్లి. నువ్వు ఏ పిచ్చి పని చేయకు అన్నారు ప్రకాష్ గారు భయంగా. సారీ డాడీ, నా వల్ల కాదు. ఐఎమ్ రియల్లీ సారీ అంటూ ఫోన్ సముద్రంలోకి విసిరేసి ఒక్కసారిగా సముద్రం లోపలికి కావాలనే పడిపోయింది. పెద్దగా ఆ టైంలో జనసంచారం లేకపోవడంతో సియాని ఎవరూ చూడలేకపోయారు. మాయ ఏడుస్తూ తల పట్టుకొని కూర్చుంది. వాయిస్ రికార్డింగ్ విన్న శౌర్య వెంటనే మాయాకి ఫోన్ చేశాడు. ఉసే, అదేం చేస్తుంది? నాకు భయంగా ఉంది. నేను వెంటనే బయలుదేరుతున్నాను అన్నాడు శౌర్య. మాయ ఏడ్చుకుంటూ హాస్టల్ బయటికి వచ్చింది. యశ్వంత్కి ఒక్కసారిగా మైండ్ ఏమీ పనిచేయడం లేదు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే ముంబై స్టార్ట్ అయిపోయాడు. కానీ ఈ గ్యాప్లోనే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. ఆర్య, శౌర్య మాయాని తీసుకొని బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది జనాలు గుమ్మిగూడిపోయారు. ఆర్య గుంపు వైపు పరిగెడుతూ ఏమైంది అడిగాడు వాళ్ళని చూస్తూ. ఎవరో 20 ఏళ్ళ అమ్మాయంట సముద్రంలో కొట్టుకుపోయింది, చనిపోయిందంట. తన బాడీ కూడా దొరకడం లేదంట అన్నారు వాళ్ళు. అది విన్న ఆర్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సియా అంటూ గట్టిగా అరిచాడు ఆర్య. విషయం విన్న శౌర్య సముద్రం వైపు పరిగెడితే మాయ అక్కడే ఇసుకలో కుప్పకూలిపోయింది. ఇక్కడ మిథున ఇంకా లక్ష్మి గారికి ఏడుపు అస్సలు ఆగడం లేదు. ప్రకాష్ గారు వెంటనే చిన్న కూతురికి ఫోన్ చేశారు. డాడీ, అక్క, అక్క అంటూ ఏడుస్తూ ఉందే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు మాయా. మాయా తల్లి, నువ్వు అస్సలు ఏడవకురా, అక్కకి ఏం కాదు
అంటూ కూతుర్ని ఓదారుస్తూ ఉన్నారు ప్రకాష్ గారు. కానీ ఆయనకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ గొంతు బొంగురుపోయింది. సముద్రం వైపు పరిగెడుతున్న ఆర్యాని పట్టుకొని ఆపేశారు అక్కడున్న వాళ్ళు. బాబు, అలలు ఎక్కువగా వస్తున్నాయి, నువ్వెళ్తే నువ్వు కూడా చనిపోతావు బాబు అని ఎంత చెప్తున్నా కూడా ఆర్య వినే పరిస్థితుల్లో లేడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడికి వచ్చి అతి కష్టం మీద శౌర్య, ఆర్య ఇద్దరిని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. వెంటనే గజ ఈతగాలిని పిలిపించండి, చనిపోయిన అమ్మాయి మామూలు అమ్మాయి కాదు అంటూ చెప్పడంతో ఆగమేఘాల మీద గజ ఈతగాళ్ళని పిలిపించి సియా బాడీ కోసం తీసుకోవలసిన చర్యలు చేపట్టారు. ఒక గంటకి ముంబైలో ల్యాండ్ అయ్యారు సిద్ ఇంకా యశ్వంత్. అప్పటికే విషయం తెలుసుకున్న సిద్ యశ్వంత్ వైపు చూస్తూ, సియా మేడం చనిపోయారంట, మేడం బాడీ కోసం వెతికిస్తున్నారంట సార్ అన్నాడు సిద్ బాధగా. ముందు ఆ శశాంక్ ఎవడో కనిపెట్టు, వాడు ఎవరైనా సరే గంటలో వాడు నా ముందుండాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు సిద్ అంటూ ఆర్డర్ పాస్ చేసి బీచ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు యశ్వంత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.